హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఇవాళ ఈ బ్లాగ్లో మనం చూడాల్సింది ఏంటి అంటే మ్యారథాన్, వైజాగ్ మ్యారథాన్ అని చూస్తాం. ఎస్బీఐ కొలాబరేషన్తో వైజాగ్ మ్యారథాన్ అనేది చాలా బాగా కండక్ట్ చేశారు. సో అనుకోకుండా మేము దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది అవ్వలేదు, కానీ కంపల్సరీగా వాళ్ళతో పాటు నడడం అయితే జరిగింది. సో కొంతసేపు అది నడిచాం. వాళ్ళతో పాటు కూడా చూడండి ఎంతమంది జనం. తెల్లవారి 4 o'clock నుంచి ఫస్ట్ జుంబా డ్యాన్స్ పెట్టారు. దాని తర్వాత వీళ్ళందరికీ స్టార్ట్ అయింది. సో దీంట్లో చాలా మటుకు కేటగిరీస్ ఉంటాయి. సో రిజిస్టర్ అయిన ఎర్లీ బర్డ్ అయితే ఒక రేటు, లాస్ట్ ఇన్నింగ్కి వచ్చిన తర్వాత మనం మళ్ళీ పేమెంట్ చేసుకుంటే దానికి వేరే రేట్ ఉంటుంది. సో దీంట్లో 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్, అదేవిధంగా 20 కిలోమీటర్స్ అండ్ 40 కిలోమీటర్స్. సో ఈ రేంజ్లో అయితే ఈ పర్టికులర్ ఏదైతే మ్యారథాన్ ఉందో దాన్ని డివైడ్ చేసి పెట్టారు. సో ఇలాంటి మ్యారథాన్లో మనం పార్టిసిపేట్ చేస్తే మనకి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఒక గోల్ని రీచ్ అయ్యామని, మనకు ఒక అచీవ్మెంట్ని తీసుకున్నామని కూడా చాలా అనిపిస్తుంది. సో కంపల్సరీగా మీరు ఎవరైనా ఇలాంటి మ్యారథాన్లో కంపల్సరీగా పార్టిసిపేట్ చేసి ఉంటే కామెంట్ రూపంలో మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేసి చెప్పండి. దాంతోపాటుగా ఇక్కడ చూసినట్టయితే చాలామంది చిన్నపిల్లలు, దాంతోపాటు వృద్ధులు ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దాంతోపాటు మనం కూడా ఇలాగే నడాలి, పరిగెట్టాలి అని ఒక కాంక్ష అనేది ప్రతి మనిషికి కూడా వస్తుంది. దీంతో పాటుగా వీళ్ళందరూ కూడా అడుగడుగున ఒకవేళ ఎవరైనా ఇంజురీ అయితే వాళ్ళందరికీ మెడికల్ కిట్స్, అదేవిధంగా ఇక్కడ చాలామంది వాలంటీర్స్, కాలేజీలో చదువుతున్న పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు వీళ్ళందరూ కూడా వాలంటీర్గా వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేయడం. అంటే ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్, బెనానాస్ కానీ, యాపిల్స్ కానీ, లేదా బిస్కెట్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అడుగడుగున మీకు నియర్ అబౌట్ 5 కిలోమీటర్స్కి ఒక పాయింట్ని అయితే పెట్టారు. ఆ పాయింట్లో ప్రతి ఒక్కరు కూడా 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ రిటర్న్, అది ఆ విధంగా వాళ్ళకి డిసైడ్ చేసి పెట్టారు. సో ఇది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆర్కే బీచ్, కాళికామాత టెంపుల్ ఆపోజిట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళు ఫినిషింగ్ అనేది కంప్లీట్ చేయాలి. సో ప్రతి ఒక్కరికి కూడా మెడల్స్ అనేవి ఇస్తారు, పార్టిసిపేటింగ్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. సో ఇంటికి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్, వాటర్ ఏదైతే మనం తీసుకున్న ప్రతిరోజు కన్జ్యూమ్ చేస్తాం. అదేవిధంగా మన పవర్ బ్రేక్ఫాస్ట్ చనా, ఆనియన్స్ ప్లస్ క్యూకంబర్, టమాటా. మధ్యాహ్నం అయితే కిచడీ, దాంతోపాటు గ్రేవీ కర్రీ అండ్ దాల్. రాత్రికి రాగి రోటీ అండ్ సబ్జీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్, లైక్ ఇట్, షేర్ ఇట్, కామెంట్.